హైదరాబాద్లోని పలు హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్రమగూడ, హైటెక్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలిలోని తబలారస రెస్టారెంట్లో కుళ్ళిన రొయ్యలు, పుట్టగొడుగులు, పన్నీర్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. फ्री में तो नहीं लगा रहे ना साहब, ऐसा निकाल के लगाते बकाया सो है। సిటీలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సిటీలోని హోటళ్లు రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నాన్ స్టాప్ గా దాదాపు 2 నెలల నుంచి కూడా సిటీలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇటు నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి రెస్టారెంట్ల మీద కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇటు గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, షేక్పేట్లో ఉన్నటువంటి రెస్టారెంట్ల మీద ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సో ఈ దాడుల్లో భయానకమైనటువంటి విషయాలు వెలుగులోకి చూసాయని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా ప్రముఖమైనటువంటి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంతో పేరున్నటువంటి తబలారస రెస్టారెంట్ లో కుళ్ళినటువంటి ఆహార పదార్థాలు, రోజుల తరబడి నిర్వహించినటువంటి రొయ్యలు, పన్నీరు, ఇలా నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఎక్కడ కూడా నాణ్యత పాటించినటువంటి ఆహార పదార్థాలు వంటకాల్లో విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు హుకునా మటాటా అనే రెస్టారెంట్, ఏదైతే చైనీస్ రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి చైనీస్ రెస్టారెంట్ మీద కూడా దాడులు చేసినటువంటి నేపథ్యంలో సో అక్కడ రెస్టారెంట్ నిర్వాహకులు కనీసం ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కానివ్వండి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా కనీసం లేకుండా నిర్వాహకులు హోటల్ని ఏదైతే రెస్టారెంట్ని నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా సేకరించి వాటిని ఏదైతే ఆ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇప్పటికే ఆ రెస్టారెంట్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు. సో వచ్చేటటువంటి శాంపిల్స్ తర్వాత వచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి వాటిని సీజ్ చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు కిచెన్స్ లో అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా దారుణమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఫుడ్ కి సంబంధించి చికెన్, మటన్, దాంతోపాటు ఇటు పన్నీర్ కానివ్వండి, ఇలాంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఫుడ్ కలరింగ్ మోతాదుకు మించి వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో దీనివల్ల అనారోగ్యాల బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు కిడ్నీ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, గ్యాస్ట్రోకి సంబంధించిన సమస్యలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుంది. తప్పకుండా ముఖ్యంగా ఏదైతే ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి రెస్టారెంట్లు, హోటల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతామని కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికి ఇటు నానక్రామ్గూడ కానివ్వండి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండి ఎక్కువ రెస్టారెంట్స్ రద్దీగా ఉన్నటువంటి వాటి మీద కూడా దృష్టి పెడతాము. తప్పకుండా ఈ కిచెన్స్ లో ఏ విధంగా నాణ్యత పాటిస్తున్నారు, ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు ఏంటనే దాని మీద కూడా దృష్టి పెడతామంటూ కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత పాటించినటువంటి కల్తీ ఆహార వంటకాలు తయారు చేస్తున్నటువంటి రెస్టారెంట్లు, హోటల్స్ మీద కొరడా జులిపించారు. అందులో భాగంగానే ప్రముఖమైనటువంటి తబలారస కానివ్వండి, హుకునా మటాటా రెస్టారెంట్ల మీద కూడా దాడులు చేసి వారి మీద ఫైన్లు, పెనాల్టీలు వేశారు. వారికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.